బోనాల జాతరకు లష్కర్ సిద్ధమవుతోంది. జూలై 7 నుంచి ప్రారంభమయ్యే బోనాలు జూలై 21, 22వ తేదీల్లో లష్కర్ కు చేరుకోనున్నాయి. ఎప్పటిలాగే ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ, పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది లష్కర్. సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మకమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు ఎంతో సందడిగా జరుగుతాయి. బోనాల జాతరను పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే తమకు తెలియచేయాలని ఆలయ కమిటీకి సూచించింది. జూలై 21న బోనాల జాతర, 22న రంగం భవిష్యవాణి, అంబారీ ఊరేగింపు ఉంటుందని, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పటిలాగే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీఐపీ పాసుల విషయంలో గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా బార్కోడ్ స్కానింగ్ ఏర్పాటు చేయనున్నారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ఇప్పటికే ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఈవెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ, R&D, GHMC, sanitation, water works, along with youth of the temple and other police staff, వీళ్ళందరితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. సో ది ఎయిమ్ ఆఫ్ దిస్ మీటింగ్ వాస్ టు అండర్స్టాండ్ 1 month తర్వాత బోనాలు here at this temple షెడ్యూల్ ఉన్నాయి. సో దానికోసం అని అవసరం ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇంకా ఫర్దర్ ఎట్లాంటి ఇష్యూస్ మేము హ్యాండిల్ చేయాలా, దానికోసం ఒక అండర్స్టాండింగ్ కోసం అని, కోఆర్డినేషన్ కోసం అని ఈ మీటింగ్ పెట్టాను. సో ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మా కన్క్లూజన్ ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రిపరేషన్ లో ఆల్రెడీ ఉన్నారు. చాలా మటుకి దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ నియరింగ్ కంప్లీషన్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ అంతా ఆల్ దిస్ వర్క్స్ విల్ బి ఫర్దర్ కోఆర్డినేటెడ్. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటిసారి బోనాల పండుగ జరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు సర్కార్ 20 కోట్లు మంజూరు చేసింది. దేవాలయాల అలంకరణ, పట్టు వస్త్రాల కొనుగోలు, బోనాల సమాచారాన్ని తెలిపే పుస్తకాల ముద్రణ, అంబారీ నిమిత్తం ఏనుగు సేవల వినియోగం, విద్యుత్, సాంస్కృతిక, సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రచారం తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ ఏడాది బోనాల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తాను, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులు, కన్వీనర్ గా మొత్తం 7గురితో కూడిన కమిటీ బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలను చేపడుతోందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. జోగినీలు బోనాల సమర్పణ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా వారికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్లో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనుల నిమిత్తం అవసరమయ్యే నిధుల కేటాయింపుపై మంత్రి అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజాప్రభుత్వమని, ప్రజలే కేంద్రంగా ఈ ఏడాది బోనాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. మొత్తంగా బోనాల పండుగలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. బోనాల జాతరలో నా మహంకాళి శివమెత్తి వస్తున్నదో.